కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే, నా కొడంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు మిత్రులారా, మీరందరు నిలబడి మీరందరు కష్టపడి ఇక్కడున్న కార్యకర్తలే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా, అవసరమైతే మీ ఊపిరొదిలిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదు. మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు గెలిపించి 7 మందిని ఎమ్మెల్యేలు చేసిండ్రు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము కాంట్రాక్టర్లకో శ్రీమంతులకో లేకపోతే జాగీర్దారులకో జమీందారులకో టికెట్లు ఇయ్యలే. షాద్నగర్లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి, ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జడ్పీటీసీగా మీకు అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇవాళ మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినాం. ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా, లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా.